రోజీ, నువ్విచ్చిన ముద్దుకి మగాణ్ణైనా నాకే సిగ్గుగా ఉంది. ఫీజు ఎవరు తీసేశారు? ఇప్పుడు ఈ వెలుగులో నీ మొహం చూస్తా. ఏది ఈ రెండు చేతులు తీసి నీ అందాన్ని చూపించు. ఓరి బాబోయ్, దొరికిపోయాను. ఖచ్చితంగా నేను ఇప్పుడు దొరికిపోయాను. నేను ఫ్యూజ్ ఎవరు పెట్టమన్నారయ్యా? నువ్వు గేట్ దగ్గర వాచ్మెన్ జాబ్ చేయకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ముందు ఫ్యూజ్ తీ. సరే మేడం. తీ తొందరగా. ఫీజు గట్టిగా బిగుసుకుపోయింది మేడం, రావట్లేదు మేడం. రోజీ, ప్లీజ్ చేతులు దేవా. ఏంటిది రోజీ, ఈ మాస్క్ ఏంటి? మాస్క్ తీసి. బావా, నేను మాస్క్ తీయను బావా, ఇలాగే ఉంటాను. సంథింగ్ స్పెషల్ గా ఉండాలి కదా. మాస్క్లో కూడా నువ్వు చాలా బాగున్నావు. చీకట్లోనూ అందంగా ఉన్నానంటాడు, మాస్క్లోనూ అందంగా ఉన్నానంటాడు. బావ నిజంగా ప్రేమ పిచ్చోడే. రోజీ, మాస్క్ తీసి ప్లీజ్, నా కోసం ప్లీజ్. ప్లీజ్ వద్దు ప్లీజ్ బావా. డార్లింగ్. అరే సిద్ధు, నందిని, మీరు వచ్చారా? మేం కూడా సరదాగా వచ్చాం. ఏ మీరు మాత్రమే కాలక్షేపం చేయొచ్చా, మేం చేయకూడదా? ఆహా, అలా ఏం లేదు. రండి, కమాన్, రండి. పద.
డార్లింగ్, ఇప్పుడైనా నీ మొహం చూడొచ్చా? మా ముఖాలకున్న మాస్క్ తీయాలంటే మా ముఖాల్ని స్పెషల్గా వర్ణించాలి. వర్ణించాలా? అదెలా? హౌ? నీ చెవులు తాటి చిటాకుల్లాగున్నాయి. తాటి చెట్టు ఆకులు విస్తరాకులు కాదు, బుల్లి శంఖంలా ఉన్నాయి అని చెప్పాలి. నా కళ్ళు ఎలా ఉన్నాయి బావా? నీ కళ్ళు అరిటాకుల్లా ఉన్నాయి. బావా, నీకు చెట్లు ఆకులు తప్ప పూల గురించి తెలీదా? నా సిద్ధుకి బాగా తెలుసు. నువ్వు చెప్పు సిద్ధు, నా కళ్ళు ఎలా ఉంటాయి? కలువ పువ్వుల్లా ఉంటాయి కదూ? ఆహా, నీ ముక్కు పెద్ద చెక్క ముక్కలా ఉంది. అబ్బా, చెక్క ముక్క ఆవకాయ బద్ద కాదు. నీ ముక్కు సంపెంగి పువ్వులా ఉంది అని చెప్పాలి. నీ పెదాలు బెండకాయల్లా ఉన్నాయి. బావా, బెండకాయలు కాదు, నీ పెదాలు దొండపండులా ఉన్నాయని అనాలి. నీకు రైతు బజార్ తప్ప ఏమీ తెలిసినట్టు లేదు గాని ఇక చాలు, లేవండి. నేను కళ్ళగంతలు తీసేనా? 1 minute. ఇప్పుడైనా నేను కళ్ళకు కట్టుకున్న గంతలు తీసేయచ్చా? మేము తీయమన్నప్పుడు తీయండి. ఇప్పుడు తీయండి.
స్టార్ట్ చేయండి. ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంటే తప్ప నానమ్మ దైవగంట మోగించదు. అయితే ఇదేదో పెద్ద మ్యాటరే అయ్యుంటుంది. పద చూద్దాం. నేను దైవగంట మ్రోగించానంటే ఏదో విషయం ఉందని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నాకు బాగా అర్థమైంది గ్రానీ. ఇప్పుడు శ్రీశైలం నుంచి భ్రమరాంబిక శివానీదేవి గారు ఇక్కడికొస్తున్నారు. ఆవిడ్ని నేనే స్పెషల్గా ఇక్కడికి ఆహ్వానించాను. ఎందుకమ్మమ్మా? ఈ అమ్మమ్మ నీకోసం ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేయబోతోంది. అందుకోసం. ఏంటి సంధ్య, అత్తయ్య రోజీ కోసం చేసే మహోన్నత కార్యక్రమం? అదే అర్థం కావడం లేదు పిన్ని. అదిగో శివానీదేవి గారు వచ్చేశారు. సంధ్య, అరుంధతి, మీరు వెళ్ళి ఆవిడ్ని లోపలికి ఆహ్వానించండి. నమస్కారం. 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 రండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. మేం కూర్చుంటే కిందే కూర్చుంటాం. ఏదో ముఖ్యమైన పని అని కబురు పెట్టారు, వచ్చాం. అదేమిటో చెప్పండి. నేను నా మనవరాలి కోసం ఒక మహోన్నత కార్యక్రమం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. దాన్ని నిర్విఘ్నంగా నిష్ఠగా చెయ్యాలంటే మీ సహకారం నాకు అవసరం. అందుకే మీకు కబురు పెట్టాను. సంతోషం. మీకు నేను ఎలాంటి సహాయం చేయమన్నా చేస్తాను. చెప్పండి. ప్రతి సంవత్సరం మీరు శివదీక్ష తీసుకుని ఎంతో మందికి మీ చేతులతో శివదీక్ష ఇప్పిస్తారు. ప్రస్తుతం మీరు ఆ దీక్షలోనే ఉన్నారు. అవును. నాకు కూడా శివదీక్ష ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
శివదీక్ష మీకా? అవును, నాకే. నా మనవరాలి కోసం చేయబోతున్న కార్యక్రమాన్ని నేనొక దీక్షగా చేయాలనుకుంటున్నాను. అందుకే మీ చేతుల మీదుగా శివమాల వేసుకోవడానికి మిమ్మల్ని పిలిపించాను. చాలా మంచి నిర్ణయమమ్మా. దీక్షకు సంబంధించినవన్నీ ఇప్పుడే తెప్పిస్తాను. ఆల్రెడీ నేను ఏర్పాట్లు చేసుకున్నానండి. మంచిది. పిన్ని, ఈవిడ ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇక నుంచి మన రోజు అత్తయ్యని కొత్త గెటప్లో చూడబోతున్నాం అన్నమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మా, వీటిని ధరించి రండి. అలాగే అమ్మా. సంధ్య, ఈ గెటప్లో మీ నానమ్మ బాగానే ఉంది, కానీ సింహం సాధు జంతువులా మారినట్టుంది. అవును పిన్ని. అమ్మా రోజీ, శివదీక్ష అంటే మామూలు విషయం కాదు. మీరొక పనిలో విజయవంతం అవ్వడం కోసం చేస్తున్న దీక్ష ఇది. చాలా నిష్టగా ఉండాలి. అరిషడ్ వర్గాలని అదుపులో పెట్టుకోవాలి. కటిక నేల మీదే పడుకోవాలి. ఉదయం సాయంత్రం శివయ్యకి క్రమశిక్షణగా పూజ చేయాలి. శాకాహారంతో కూడుకున్న మితాహారాన్నే తీసుకోవాలి. ఈ 21 రోజులు ప్రతిరోజు మీకు అమూల్యమైన రోజే. అనుక్షణం శివయ్యని కళ్లల్లో పెట్టుకుని సాకాలి. అలాగేనమ్మా.